ఉన్నాయి కదా, ఇంకా డబ్బులు సంపాదించుకుంటున్నాయి. సాక్షి లాంటి పత్రిక కావచ్చు, జగతి పబ్లికేషన్స్ నుంచి స్టిల్ దే ఆర్ డూయింగ్ బిజినెస్. అదే కదా, అవును. అది దౌర్భాగ్యం. ఇంకా డబ్బులు సంపాదించుకుంటున్నారు అంటే ప్రజలని, ప్రభుత్వాన్ని మోసం చేసి. ప్రభుత్వ సొమ్ముని కూడా మళ్లించుకున్నారు కదా గత 5 ఏళ్లలో. అదే అండి, విపరీతంగా ఈ 5 ఏళ్లలో అసలు ఇప్పుడు ఈ స్కాములు తీస్తే ఇంకెన్ని స్కామ్లు వస్తాయి, గత గత తాలూకా కేసులకి ఇంకెన్ని కేసులు అటాచ్ అవుతాయి. బట్ స్టిల్ హౌ ఈ సర్వైవింగ్, ఇవన్నీ కూడా ఇతని సర్వైవల్ రేట్ చూస్తే ముచ్చటేస్తుంది సార్. చాలా మంది స్కామ్ చేసిన వాళ్ళు, బ్యాంక్ స్కామ్స్ లో వాళ్ళు పారిపోయారు. కానీ అసలు ఇలా మనం పిచ్చోళ్ళని చేయొచ్చు, ప్రభుత్వాలని పిచ్చోళ్ళని చేయొచ్చు, లేకపోతే లాని లాని యూజ్ చేసుకుని రాజ్యాంగాలని అపహాస్యం చేయొచ్చు, ప్రజల్ని మోసం చేయొచ్చు. బయటకు వచ్చి సార్ అన్నట్లు ఇందాక సింపతి ఫేస్ పెట్టుకుని కేవలం ఒక తింగర అమాయకపు ఫేస్ పెట్టినట్లు పెట్టి నాకు ఏం తెలియదని పెడితే స్కామ్స్టర్ ని ముఖ్యమంత్రి చేసే పిచ్చి జనాలు ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గట్స్ ఫీలింగ్ సార్. అందుకే కదా ఈ రోజుకి సర్వైవ్ అవుతున్నాడు. లేకపోతే అసలు ఇలాంటి ఆర్థిక ఉగ్రవాది ఎక్కడైనా ప్రపంచంలో సర్వైవల్ రేట్ ఉందా సార్ ఇలాంటి వాళ్ళకి? ఈడ్చి ఈడ్చి తరిమి తరిమి కొట్టిన సందర్భాలు లేవా, సంఘటనలు లేవా ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి స్కామ్స్టర్స్ ని? ఉమ్. వాళ్ళ ఓటు ద్వారా కావచ్చు, లేకపోతే చైతన్యపరులైన ప్రజలు పరిగెట్టించి పరిగెట్టించి ఇలా మోసాలు చేసిన వాళ్ళని గతంలో చాలా చాలా వేరే వేరే కంట్రీస్ లో పరిగెట్టించి కొట్టారు. కానీ ఇక్కడ ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇతగాడికి పూజలు చేసేవాళ్ళు, లేకపోతే ఇతగాడికి అడుగులకి మడుగులు వచ్చేవాళ్ళు, ఇతగాడిని కాపాడడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ పనిచేస్తుంది. అంటే ఎలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లో మనం ఉన్నాము ఇప్పుడు అనేది మీరు గతంలో కేసుల గురించే చెప్తున్నారు, అవే ఇప్పుడు దశాబ్ద కాలం దాటిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు కొత్త కేసులు చాలా ఉన్నాయి, మరి ఇవన్నీ ఎప్పుడు అయిపోవాలి? వీటన్నిటి శిక్షలు ఒక జీవితకాలానికి సరిపోతాయా? జనరల్గా నిజంగా త్వరితగతిన విచారణ జరిగినా కూడా ఎందులో చేయలేదు సార్ స్కామ్ అసలు. గతంలో ఈయన గారు ఈ 5 ఏళ్ళు, గత 5 ఏళ్లలో ల్యాండ్, శాండ్, వైన్, లేకపోతే మైన్ అన్నిట్లో చేసి పెట్టాడు. అన్ని రకాలుగా చేసి పెట్టాడు స్కామ్స్. నిజంగా ఒక్కొక్క స్కామ్ బయటకు వస్తే రేపు పొద్దున్న అసలు ఇతని పరిస్థితి ఏంటి నాకు చూడాలని ఉంది. అసలు ఎలా ఇప్పుడు 50 ఏళ్ళు నిజంగా ఒక సామాన్య పౌరుడైతే ఓ 100 ఏళ్ళు తిరగడానికి నిజంగా పట్టు ఇన్ని కేసులు ఉంటే కనుక ఆ మనిషి. అలాంటిది ఇతను స్టిల్ దర్జాగా ప్యాలెస్లో, వారి మహల్స్ కేసులు లో. ఎవరూ సాధించలేని ఘనత FBI దాకా వెళ్ళింది కదా. ఎస్, FBI దాకా వెళ్ళింది. ఈవెన్ దో ఇంటర్నేషనల్ స్కామ్ లో కూడా దూరాడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే. సి మరి అది సిబిఐ అయితే కాదు. అదే కదా సార్, ఇంటర్నేషనల్ స్కామ్ లో కూడా దూరాడు. అయినా కూడా చక్కగా రాజమహల్స్ లో కూర్చుని ఎక్కడికక్కడ మహల్స్ నిర్మించుకుని వీలుంటే చక్కగా వైజాగ్ కోటలో కూర్చునేవాడు సార్. మళ్ళీ జనాలు ఓట్లేసి ఉంటే. కాకపోతే జనాలు తెలివైన వాళ్ళు. ఎంత మంచోడో ఈ పెద్ద మనిషి, మొహంలో అమాయకత్వం కనిపించినంత మంచోడు కాదు అని చెప్పేసి త్వరగా తెలుసుకుని వన్ టైం సీఎం గా పరిమితం చేశారు. నెక్స్ట్ టైం నాకు తెలిసి ఇదే లాస్ట్ టర్మ్ ఎమ్మెల్యేగా కూడా ఉంటాడేమో అని డౌట్ వస్తుంది సార్. కాంగ్రెస్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక 4-5 సంవత్సరాలు ఏదో మెర్జ్ చేసి పార్టీని, ఆ సూచనలు అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం ఎందుకు కంగ్రాచులేషన్స్, ఎందుకు ఇబ్బంది పెట్ట వాళ్ళు ఇబ్బంది పడ్డానికా? అదే కదా భరిస్తామమ్మా, మేము భరించలేము. అంటే గర్వాపసి కదా, ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చే పరిస్థితి ఉంది కదా, అందుకని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వీళ్ళు ఎంతవరకు ఓన్ చేసుకుంటారో వాళ్ళకు చూడాలి. ఉన్నారులేండి డైనమిక్ పీసీసీ. మళ్ళీ 6 నెలలు అయిందండి. 6 నెలలు అయినా కూడా నాకు తెలిసి సరైన పోరాటాలు ఇది చెప్తున్నాడు కానీ ప్రజల్లోకి అయితే ఏమీ రావట్లేదు. కేవలం వారు అప్పుడప్పుడు తీసుకోరంటున్నారు కదా, మీరే బలవంతంగా పాప అందులో పంపిస్తారా ఏంటి? లేదా సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఏ రకంగా వామ్ వెల్కమ్ చెప్తుందా, లేకపోతే వద్దు బాబు లేదండి, ఏం సూచన అలాంటిది ఏమీ లేదండి. రిజెక్ట్ చేశారు ఆల్రెడీ. రిజెక్టెడ్ పీస్ అంటారా? అయితే ఓకే, Rejected piece. దట్స్ గుడ్ అండి. ఈ వ్యక్తిని నిజంగా సమాజం నుంచి బయటకు గెంటేసేయాలి. ఇతను ఏంటి అంటే ఇంత పెద్ద ఆర్థిక ఉగ్రవాదిని, లేకపోతే ఇలా మతాలతో, కులాలతో అన్ని రకాలుగా రాజకీయాలని చేసేవాడిని ఏం చేయాలి యా, అంటే ఎంత బహిష్కరిస్తే అంత మంచిది. ఓకే. ఆల్రెడీ